నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, మనం చూసుకుంటే మే 2వ తారీఖున జరగబోయేటువంటి ఒక సభ నిజంగా ప్రపంచవ్యాప్తంగా అంతా ఏపీ వైపే చూస్తుంది. వాస్తవం చెప్పాలంటే 2019 నుంచి 24 దాకా ఏపీ పూర్తిగా 20 ఏళ్ల పాటు వెనక్కి ఒక ప్రాంతం. అదే ప్రాంతం వైపు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చూస్తుంది అంటే ఖచ్చితంగా మోడీ గారు రాబోతున్నారు. పునర్నిర్మాణానికి సంబంధించి సభ జరగబోతుంది. సో మొత్తానికి ఈ సభకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దీని ఫలితాలు 2029 నాటికి ఎలా కనిపించబోతున్నాయి, యువతకి వచ్చే భరోసా ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాస్తవంగా అమరావతి నగర నిర్మాణం అనేది కొన్ని ప్రత్యేకతలతో కూడుకొని ఉన్న నిర్మాణం. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల విభజన జరిగింది గతంలో. ఆయా రాష్ట్రాల ప్రజల ఆకాంక్షల మేరకు ఉమ్మడి రాష్ట్రాల నుంచి కొన్ని ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ వాటికి ఏ నగరం రాజధానిగా కొనసాగుతుంది అనేది నిర్ణయించి ఆ రాష్ట్రాలు ఏర్పాటు జరిగింది. మనకు తెలిసి ఈ మధ్యకాలంలో బీహార్ నుంచి జార్ఖండ్ సపరేట్ అయింది. దానికి రాంచీని రాజధానిగా నిర్ణయించి ఆ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఏర్పాటు జరిగింది. ఆ రాష్ట్రానికి రాయ్పూర్ అని చెప్పని రాజధానిని నిర్ణయించి ఏర్పాటు జరిగింది. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ని విభజిస్తూ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. దానికి డెహ్రాడూన్ని రాజధానిగా నిర్ణయించి ఆ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమైక్యంగా ఉండాలి అని చెప్పని కోరుకున్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా అంటే ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ని తెలంగాణకి రాజధానిగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి, ఆ రాజధాని ఎక్కడ ఏ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించుకోవాలి అనేది కూడా విభజన తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి ఆ హక్కును కల్పిస్తూ రాష్ట్రాన్ని విభజించారు. అంటే రాష్ట్రాన్ని కోరుకుంది తెలంగాణ ప్రాంతం. తెలంగాణ ప్రాంతానికి ఆల్రెడీ రాజధాని ఖరారు చేశారు. కోరుకొని ఆంధ్ర ప్రాంతానికి రాజధాని లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి రాజధానిని సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టారు. ఆ బాధ్యతను నిర్వహిస్తూ 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఆ రోజు ఇప్పుడున్న అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీ ద్వారా నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపితే అసెంబ్లీ ద్వారా అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారు. 2015 అక్టోబర్ 22వ తారీఖు విజయదశమి రోజున నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అలా శంకుస్థాపన జరిగిన అమరావతి రాజధాని 2019 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటమి చెందే నాటికి ఒక రూపాన్ని సంతరించుకుంటూ ఉంది. పూర్తి స్థాయి రూపానికి సంతరించుకోలే, బుడిబుడి అడుగులేస్తూ ఉంది. శైశవ దశలో ఉన్న రాజధాని, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రాష్ట్ర రాజధాని ఒక కేవలం 2015లో శంకుస్థాపన చేసుకొని 2019లో అధికార మార్పిడి జరిగే నాటికి ఇంకా మాట్లాడుకుంటే 3.5 సంవత్సరాల రాజధాని. 3.5 సంవత్సరాల మన ఇంట్లో ఒక పసిపిల్లాడిని మనం ఎలా చూస్తాం? కానీ ఆ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3.5 సంవత్సరాల పసిబిడ్డ లాంటి రాజధాని విషయంలో అత్యంత నిర్దాక్షిణ్యంగా కర్కసత్వాన్ని ప్రదర్శించి ఆ రాజధాని ఉసురు తీసేయాలని చెప్పని ప్రయత్నం చేశాడు ఆయన. అసలు రాజధాని పనులు స్తంభింపజేశాడు. రాష్ట్రానికి ఈ అమరావతిని రాజధాని అని చెప్పని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడానికి ఆయనకి మనసు రాల. అక్కడి నుంచే పరిపాలన చేశాడు. అక్కడే శాసనసభ సమావేశాలు జరిగినాయి, అక్కడే సచివాలయం ఉంది, అక్కడే హైకోర్టు ఉంది. ఆ చుట్టుపక్కలే అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. కానీ అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయాడు. ఆయన కూడా ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ వేదికగా ఏర్పాటైన రాజధానిని తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిదిమేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఒక చిట్టడవిలాగా అమరావతి మారిపోయింది. తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మాణం చేసిన భవనాల్లో గబ్బిలాలు తిరిగినాయి. అంటే సుభిక్షంగా కాపురాలు ఉండాల్సిన భవనాల్లో, సుభిక్షంగా పరిపాలన జరిగి ఉండాల్సిన భవనాల్లో
సుభిక్షంగా వేల మందికి ఉపాధి కల్పన జరగాల్సిన భవనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్య పర్యవసానం, వివక్ష పర్యవసానం అసలు అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న సీనియర్ నాయకులే దాన్ని శ్మశానంతో ఎడారితోటి పోల్చే స్థితికి ఆ ప్రభుత్వం రాజధానిని దిగజార్చింది. ఇటువంటి స్థితిలో రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని ఉండి తీరాలి అని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఘోరంగా ఓడించిన తర్వాత మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా సహకరించి స్పందించి ముందుకొచ్చి నిధుల కేటాయింపులు కూడా చేసిన తర్వాత ఇప్పుడు అమరావతి మరొక్కసారి పునర్నిర్మాణ దిశగా వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఇవాళ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమా? ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు పెట్టాలా? అక్కడ ఇంత విస్తీర్ణం రాజధాని జరగాలా అని చెప్పని రకరకాల చర్చలకి గత కొన్ని సంవత్సరాలుగా ఆస్కారం కలిగించారు. అటువంటి వాళ్ళందరికీ స్పష్టంగా నేను చెప్పేది ఏంటి అంటే 30,000 ఎకరాలు 40,000 ఎకరాలకు రాజధాని పరిమితం కాటానికి వీల్లేదు. ఇవాళ హైదరాబాద్ నగరం ఒకనాటితో పోల్చుకుంటే ఇవాళ హైదరాబాద్ నగరం విస్తరించిన తీరు చూసుకుంటే సుమారుగా 4.5 లక్షల ఎకరాల్లో హైదరాబాద్ నగరం విస్తరించింది. బెంగళూరు అయినా చెన్నై అయినా కూడా అదే స్థాయికి విస్తరించున్నాయి. కాబట్టే ఇవాళ లక్షలాది మంది ఆ రాష్ట్ర ప్రజలకే కాదు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి అని అంటే అక్కడ ఆ స్థాయి నగర నిర్మాణం జరిగింది. కాబట్టి అన్ని హంగులతో కూడిన నగర నిర్మాణం జరిగి తీరాలి. ఈనాటికి దశాబ్దాల తరబడి విద్యా, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆధారపడుతూ ఉన్నారు. అటువంటప్పుడు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న వనరుల ప్రాతిపదికగా ఆయా జిల్లాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఉత్పాదక రంగానికి సంబంధించిన పరిశ్రమలు, ఒక్కొక్క ప్రాంతంలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, ఒక్కొక్క ప్రాంతంలో ఎనర్జీ ఉత్పాదక పరిశ్రమలు, ఒక్కొక్క ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇట్లా ఆయా జిల్లాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా పారిశ్రామికీకరణకి ప్రోత్సాహం అందిస్తూ విశాఖపట్నం లాంటి ప్రాంతాన్ని ప్రధానంగా సర్వీస్ సెక్టర్ రంగ పెట్టుబడులకి, పరిశ్రమలకి, కంపెనీలకి అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అక్కడ ఆ పరిశ్రమలు గ్రౌండింగ్ చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ అమరావతిని కూడా ఒక సమగ్ర నగర నిర్మాణానికి పూనుకుంటా ఉంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు కానీ, హైవే కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, త్వరలో నిర్మాణం పూర్తిగా వస్తున్న మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ కానీ, సమీపంలోనే వీటీపీఎస్ లాంటి ఒక పవర్ హౌస్ అంటే థర్మల్ ప్లాంట్ కూడా సమీపంలో ఉండటం, కృష్ణానది తీరంలో ఉండటం, నీటి లభ్యత ఉండటం, వీటికి తోడు భూమి కూడా ప్రభుత్వానికి భారం కాకుండా సమీకరణ ద్వారా భూమి కూడా ప్రభుత్వం సమకూర్చుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో అమరావతి ఒక అద్భుత నగరంగా విరాజిల్లటానికి ఆస్కారం ఉంది. అలాగే ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు రాష్ట్ర యువతకు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా అమరావతి కూడా తన వంతు కంట్రిబ్యూషన్ ఉపాధి కల్పనకి, తన వంతు ప్రోత్సాహకం యువతకు అందివ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇవాళ ఒక పక్క నేషనల్ హైవేస్కి అనుసంధానమై ఉన్న, రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్లో ఉన్న, నీటి వసతి పుష్కలంగా ఉన్న, భవిష్యత్తులో ముంపు ఆస్కారం లేని అంటే మాస్టర్ ప్లాన్ తోటి వాళ్ళ నగర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి అద్భుతంగా విరాజిల్లడానికి ఆస్కారం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ నగరం తెలంగాణ మొత్తం రెవెన్యూలో 60% పైన కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. బెంగళూరు కర్ణాటక అటువంటి కంట్రిబ్యూషన్ అందిస్తూ ఉంది. చెన్నై తమిళనాడుకి అటువంటి కంట్రిబ్యూషన్ అందిస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఎంత ఎఫెక్టివ్గా అర్బనైజేషన్ పెరిగితే అంత ఎఫెక్టివ్గా రాష్ట్రానికి సంపద సృష్టి జరగడానికి ఆస్కారం ఉంటుంది, అంతగా ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంటుంది, అంతగా వెల్త్ జనరేషన్కి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం ఎఫెక్టివ్గా సంక్షేమాన్ని అందించగలగాలి అన్నా, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో సృష్టించబడ్డ ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడాలి అన్నా, రాష్ట్ర యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు పెరగాలి అన్నా సరే అమరావతి నగర నిర్మాణం ఆవశ్యకంగా జరిగి తీరాలి. ఇవాళ దక్షిణాదిలో అభివృద్ధి చెందున్న మిగిలిన రాష్ట్రాల సరసన తాను కూడా తలెత్తుకొని ఆంధ్రజాతి కూడా నిలబడగలగాలి అని అంటే, వలసల మీద ఆధారపడకుండా రాష్ట్రంలోనే వలసలు లేని ఉపాధి దక్కాలి అని అంటే 100కి 100 పాళ్ళు
రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరిగి తీరాలి. ఈ లక్ష్యంతో రేపు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా 49,040 కోట్ల రూపాయల అమరావతి పనుల్ని పునఃప్రారంభింపజేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక 57,962 కోట్ల రూపాయలకి సంబంధించిన వివిధ పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేయించబోతూ ఉన్నారు. అంటే సుమారుగా 1,07,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి రేపు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునఃప్రారంభించడానికి కొన్ని, శంకుస్థాపనలు కొన్ని, ప్రారంభోత్సవాలు కొన్ని జరుగుతున్న నేపథ్యంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గతంలో నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటించిన సందర్భంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ లాంటి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులకి సుమారుగా 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపన వారి చేతుల మీదుగా చేయించడం జరిగింది. దానికి తోడు ఇంకొక 1,07,000 కోట్ల రూపాయల శంకుస్థాపన వారి చేతుల మీదుగా జరిగించిన పక్షంలో 100% రాష్ట్రంలో ఒక ఎకనామిక్ యాక్టివిటీకి మార్గం సుగమవుతుంది. తద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి ఆస్కారం ఉంది, యువతకు ఉపాధికి దక్కడానికి కూడా ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఒక మోస్ట్ ప్రాస్పెక్టివ్గా రేపటి రోజు జరగబోయే పునఃప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోణంలో, యువత భవిష్యత్తు కోణంలో ఒక ప్రాస్పెక్టివ్ డేగా రేపు మనం పరిగణించడానికి ఆస్కారం ఉంది. 100% ఒక విధ్వంసం నుంచి ప్రజలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది అర్థమవుతా ఉంది. సార్, మీకున్న మోస్ట్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి రాష్ట్రం ఎప్పుడన్నా చూసారు? ఎందుకంటే పునర్నిర్మాణం అని చెప్పుకోవడమే చాలా వాస్తవం. చెప్పుకోవాలంటే ఏదైనా రాష్ట్రంలో ఇబ్బందులు వస్తే అన్ని రాజకీయ నాయకులు ఒకటైపోతారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఇలాంటి జగన్ లాంటి వాళ్ళ వల్లే ఇప్పుడు పునర్నిర్మాణం చెప్పుకోవాల్సి వచ్చిందా? సో దీన్ని ఎలా చెప్పుకోవాలంటారు? ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్లో హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగింది. ఆ 2 నగరాలు లక్షలాది మంది ప్రాణ నష్టం చోటు చేసుకున్నాయి. ఆ 2 నగరాలు పూర్తిగా విధ్వంసానికి గురైపోయినాయి. అటువంటి విధ్వంసం నుంచి జపాన్ తనని తాను మళ్ళీ పునర్నిర్మించుకుంది. ఇవాళ ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా జపాన్ తీర్చిదిద్దుకోగలిగింది అని అంటే అది ఒక విధ్వంసం నుంచి ఒక సవాల్గా తీసుకొని వాళ్ళ దేశాన్ని, వాళ్ళ జాతిని పునర్నిర్మాణం చేసుకోగలిగారు. అలాగే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటు వేదికగా, పార్లమెంటుకు ఉన్న హక్కు ద్వారా, పార్లమెంటుకు ఉన్న అధికారం ద్వారా రాష్ట్ర విభజనకు పూనుకొని లోటు బడ్జెట్తో రాజధాని లేని స్థితిలో 5 కోట్ల మంది ప్రజల్ని రోడ్డు మీద నిలబెట్టిన యూపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని ధైర్యంగా, సాహసంగా ఎదుర్కొని ఆ నిర్ణయంలో ఉన్న లోపాలను అధిగమించి తాము కూడా సగర్వంగా మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడగలము అనుకున్న స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు విభజన నాటి కన్నా మరింతగా రాష్ట్రాన్ని గాయపరిచిన నేపథ్యంలో అదే ప్రజలు రిలీజ్ అయ్యి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తిరిగి అభివృద్ధి దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పునర్నిర్మాణ క్రతువు రేపు ఏదైతే జరగబోతూ ఉందో దానితోటి 100% రాబోయే ఈ 5 సంవత్సరాల టెన్యూర్ పూర్తయ్యేటప్పటికి అమరావతి రాజధాని ఒక రూపం సంతరించుకోవడమే కాదు, రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా, పారిశ్రామికీకరణ దిశగా, అర్బనైజేషన్ దిశగా, ఉపాధి కల్పన దిశగా, ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడే దిశగా, సంపద సృష్టి దిశగా మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడగలుగుతుంది. రాష్ట్రం తనను తాను పునర్నిర్మించుకుంటూ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును కూడా పునర్నిర్మించి తీరుతుంది అనేది ఒక స్పష్టత ఉంది. సో చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు సార్ పునర్నిర్మాణం గురించి. సో చూద్దాం సార్ రేపటి సభ ఎలా జరగబోతుంది. నమస్తే.